హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ డే అండి. చిల్డ్రన్స్ డే రోజుది నా బ్లాగ్. మార్నింగ్ అలా లేచానని చెప్పి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసాను. పిల్లలకి ఆ రోజు వచ్చేసి 11 వరకే ఉంది స్కూలు. సరే లేచాను కదా అని చెప్పి పని అంతా ఫినిష్ చేసేసాను. కొంచెం ఎలా అంటే కొంచెం కోల్డ్ ఉండి నీరసంగా అనిపించింది హెల్త్. సరే పని అయిపోతుంది కదా అని చెప్పి పని అయితే చేసేస్తున్నాను. ఇక్కడ బెండకాయలు అవి చేశానండి. బెండకాయ ఫ్రై చేశాను లంచ్కి. ఇక్కడ వచ్చేసి నేను పొమోగ్రానేట్ ఒలుస్తున్నానండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ అడిగారు. సో వాళ్ళకి ఓట్స్ కోసం ఓట్స్లోకి పొమోగ్రానేట్స్ వేద్దామని చెప్పి ఇవి పీల్ తీసేసాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూ ఛానల్ కదా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. డైలీ బ్లాగ్స్, షాపింగ్ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి నేనైతే పీల్ తీసేసాను పొమోగ్రానేట్. ఇక్కడ పాలు తీస్తున్నాను. ఓట్స్ పాలల్లో ఉడకబెడతాను. పిల్లలు కదండి, మార్నింగ్ కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పి పాలు పోసి పాలు కొంచెం మరిగాక ఓట్స్ వేసాను. షుగరు ఓట్స్ వేసాను. ఇక్కడ బాటిల్స్కి వాటర్ పోస్తున్నానండి. చిల్డ్రన్స్ డేది వీడియో చూడండి. ఇక్కడ ఓట్స్ వేస్తున్నాను. అది ఓట్స్ వేసాక కొంచెం ఒక 5 నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వండి. అది ఓట్స్ అనేది స్మూత్గా అయిపోద్ది అనమాట. హార్డ్గా ఉంటుంది కదా, కొంచెం స్మూత్గా అయిపోద్ది. ఇవి నాకు టైం లేదు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పి నేను బాగా ఉడికాక నేను చన్నీళ్ళలో పెట్టానండి. త్వరగా హీట్ తగ్గిద్ది, తింటారు త్వరగా అని చెప్పి చన్నీళ్ళలో పెట్టేశాను. ఇక్కడ వచ్చి స్నాక్స్కి పపాయ పీల్ చేస్తున్నాను చూడండి. 11 వరకు ఉంది కదా, స్నాక్స్ వాటర్ బాటిల్స్ పంపించాను. వాటర్ తాగడానికి స్నాక్స్ పంపించాను అంతే. ఆఫ్టర్నూన్కే వచ్చేసారు వాళ్ళు. 11కి అలా వచ్చేసారు పిల్లలు. పపాయ పీల్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అదేదో పువ్వులాగా వచ్చిందండి, అందులో తీసి పక్కన పడేసాను. నేను యాక్చువల్లీ చిల్డ్రన్స్ డే కదా, చిల్డ్రన్స్ డేకి ముందు నేను ఏం చేశానంటే, చిల్డ్రన్స్ డే నాకు గుర్తులేదు, వెళ్ళి షూ కొనుక్కొచ్చాను. పిల్లలవి షూ టైట్ అయినాయండి. అంత ముందు రోజే వెళ్ళి షూ కొనుక్కొచ్చాను. చిల్డ్రన్స్ డే కదా, ఇంక పంపించకూడదు, హాఫ్ డేనే కదా అనుకున్నాను. నీరసంగా ఉంది, హెల్త్ బాగాలేదని చెప్పి మా చిన్నామె ఎక్కడా లేదు, వెళ్తానని చెప్పి గొడవ చేసింది. సో అందుకని నేను మార్నింగ్ లేచాను కదా అని చెప్పి పని చేసేసాను. లేవగానే స్కూల్ ఉందనుకొని ఆమె ఏం చేసింది, మమ్మీ షూ వేయి, కొత్త షూస్ కదా, కొత్త వస్తువులు అంటే ఎవరికైనా ఇష్టం కదండి. మమ్మీ షూ వేయి, నేను రెడీ అవుతా అంటుంది. లేదు ఇవాళ సివిల్ డ్రెస్ స్కూల్కి అని చెప్పాను. చూడండి ఇక్కడ చూస్తుంది. నేను వేసుకుంటాను అంటుంది. లేదు ఇవాళ సివిల్ డ్రెస్, షూ లేదమ్మా అని చెప్పాను. కామ్గా ఉంది. ఇంకా ఇక్కడ ఓట్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. ఇక్కడ చన్నీళ్ళలో పెట్టాను, నేను చూపిస్తున్నాను చూడండి. త్వరగా హీట్ అనేది తగ్గిద్ది తినడానికి అని చెప్పి ఇందులోనే నేను పొమోగ్రానేట్స్ యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే బనానా, యాపిల్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు. ఇవి తినేసాక నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని వదిలేశానండి. చూడండి ఇక్కడ జస్ట్ వాళ్ళ స్కూల్ ఓవరాల్గా చూపించాను నేను. పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. చిల్డ్రన్స్ డే స్పెషల్ కదా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ డే రోజు నేను ట్యూషన్ కండక్ట్ చేయలేదండి. ట్యూషన్ పిల్లల కోసం అని చెప్పి నేను చిన్న గిఫ్ట్లా ప్యాక్ చేశాను. పౌచులు కొనుక్కొచ్చాను. అందులో ఎరేజర్, పెన్సిల్, క్రయాన్, స్కేల్ అలా ఒక 4-5 రకాలు కొనుక్కొచ్చి నేను ప్యాక్ చేశాను. నేను ప్యాక్ చేస్తుంటే మా చిన్నామె కూడా నేను ప్యాక్ చేస్తాను మమ్మీ, నాకు ఇష్టం మమ్మీ అంది. ఆమెకు కూడా ఇచ్చాను. నెక్స్ట్ డే అండి, ఇది చిల్డ్రన్స్ డే. నెక్స్ట్ డే నేను పిల్లలకి ఇచ్చాను. పిల్లలు ఆ రోజు వచ్చారు. ట్యూషన్ కండక్ట్ చేయలేదు చిల్డ్రన్స్ డే రోజు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ అయితే పాపం. హ్యాపీ చిల్డ్రన్స్ డే నాన్న అని చెప్తే థ్యాంక్ యూ టీచర్ అన్నారు. చిన్న చిన్న థింగ్స్కే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అది ఒక హ్యాపీనెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి పిల్లల్ని నేను హాలిడే కదా, పార్క్ మమ్మీ పార్క్ అంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాము. మాకు దగ్గరలో చిన్న పార్క్ టైప్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాము. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. వాళ్ళకి ఎప్పుడో కదండి, హాలిడే వచ్చినప్పుడే కదా వాళ్ళు ఎంజాయ్ చేసేది. సో ఫ్రెండ్స్, ఇదే మన వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్లో అన్ని షాపింగ్ వీడియోస్ ఉంటాయి, బ్లాగ్స్ ఉంటాయి, A to Z అండి. ఇన్ఫర్మేటివ్గానే నేను వీడియోస్ మీకు అందిస్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోసే మీకు అందిస్తాను ఫ్రెండ్స్. అగారోది చాలా రీచ్ అయింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.